దానికి ఇప్పుడు ఒక ఏజ్ ఫిక్స్ చేసినారు గవర్నమెంట్. ఇప్పుడు 40 years పైన ఉండే వాళ్ళకే అప్పుడు ఓటర్ లిస్ట్లో పేరు ఉంటుంది, 40 years బిలో ఉండే వాళ్ళకి ఓటర్ లిస్ట్లో పేరు ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ ఇక్కడ డోర్ నెంబర్ ఏదైనా ఉంటుంది అనుకో, ఆ డోర్ నెంబర్ పాత డోర్ నెంబర్ తీసుకున్నట్లయితే మా దగ్గర లిస్ట్ అన్నీ ఉన్నాయి. ఆ లిస్ట్ అన్నీ మేము ఆల్రెడీ అందరికి ఇచ్చినాము. తర్వాత వీళ్ళకి మసీదులుగా నిమ్మని చెప్పినాము. మొత్తం పాత లిస్టులు అన్నీ ఇచ్చినాము, పాతవన్నీ. ఆ పాత లిస్టులో ఇప్పుడు ప్రజెంట్ 10/1098/500లో ఉన్నారనుకో. అట్లా లేకుండా ఇప్పుడు ప్రజెంట్ అది. కానీ మీరు 2002లో అక్కడ ఉంటారు. ఇక్కడ పాత ఇప్పుడు వలీ సబ్ రోడ్లో ఉంటారు కొంతమంది. ఇప్పుడు నిజామాబాద్ కాలనీలో నేను పనిచేసేది, అక్కడ ఉన్నారు. నిజామాబాద్ కాలనీలో ఏం జరిగింది, వలీ సబ్ రోడ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ MG రోడ్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తానంటే ప్రజెంట్ డోర్ నెంబర్ ఎంత ఉంది, అక్కడ 10/1009/500 ఉంది. కానీ వాళ్ళు ఇక్కడ వలీ సబ్ రోడ్లో ఉంటారు కొంతమంది. ఆ 2002 వాళ్ళ డోర్ నెంబర్ ఎక్కడ ఉన్నారంటే 8 బార్ కొంతమంది సంథింగ్ ఉన్నారు, 8 బార్ 7 బార్ అని ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్తానంటే ఆ డోర్ నెంబర్ వైజ్ లిస్ట్ తీసుకోమంటాం. ఆ లిస్ట్లో వాళ్ళ పేరు ఉంటుంది. కంపల్సరీ ఆ లిస్ట్లో పేరు తీసుకుంటే ఆ 2 మ్యాచ్ అయితే ఇది డైరెక్ట్ మ్యాపింగ్ అనమాట. డైరెక్ట్ మ్యాప్ అవుతాయి. కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు, 37, 38, 36 వాళ్ళ పిల్లలు ఉంటారు అనమాట. ఇది డైరెక్ట్ మ్యాపింగ్ అంటారు. డైరెక్ట్ మ్యాపింగ్ అంటే కంపల్సరీ 2002లో ఉండి 2025కి ఉంటే వాళ్ళు డైరెక్ట్ మ్యాపింగ్ చేస్తాము. ఇది డైరెక్ట్ మ్యాపింగ్లో దొరుకుతాయి పేర్లతో సహా. ఒకవేళ దొరకని పక్షంలో ఏం జరుగుతుందంటే తర్వాత నెక్స్ట్ ఈ 40 ఏళ్ళ కన్నా తక్కువ ఉండే వాళ్ళవి ఉండవన్నమాట. వాళ్ళకి ఏమంటుంది, వాళ్ళ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ వాళ్ళ తాతలు ఉంటారు, కంపల్సరీ ఆ డోర్ నెంబర్లు ఉంటారు. ఇప్పుడు మీ కొడుకు ఉంటాడు, మీ కొడుకు 2002లో దొరకదు. మీరు ఏం చేస్తారంటే 2002లో కంపల్సరీ మీది ఉంటుంది. మీ దాని కింద యాడ్ ప్రోజనీ అని ఒకటి ఉంటుంది మాకు ఆప్షన్. ఆ యాడ్ ప్రోజనీలో మేము కొడతాము. ఆ యాడ్ ప్రోజనీలో కొడితే మీరు కానీ మ్యాప్ అయినట్లు అర్థమైంది. ఆ తర్వాత మీ కోడలు ఉందనుకో, ఒకవేళ కోడలు వచ్చి ఉంటుంది, ఆ ఇంట్లో కోడలు వచ్చి ఉంటుంది, ఆ కోడలు వాళ్ళ అమ్మ నాన్న కంపల్సరీ మీలో యాడ్ చేస్తాం. ఆమెను కానీ మ్యాపింగ్ చేస్తాము. ఎట్లా అంటే వాళ్ళ అమ్మ నాన్నకి కంపల్సరీ 2002లో కానీ ఎక్కడో తన ఒకరికి ఓటు ఉంటుంది. వాళ్ళ నెంబర్ తీసుకొని రావాలి. 2002లో సీరియల్ నెంబరు వాళ్ళ పార్ట్ నెంబర్ ఉంటుంది. ఆ పార్ట్ నెంబర్ తీసుకొని ఆ కోడలకు కానీ మ్యాప్ చేస్తాము. ఇది ఏంది సెల్ఫ్ ప్రోజనీ అంటారు దీన్ని సెల్ఫ్ ప్రోజనీ అంటారు. ఒకవేళ 40 ఏళ్ళు నిండింటాయి కొంతమందికి, 2002లో ఉండదు. 2002లో ఉండదు. కానీ వాళ్ళ నాన్న ఉన్నారనుకో, అంటే వాళ్ళ నాన్న ఇప్పుడు 2002లో ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఏం పేరు, మహమ్మద్ షాకీర్ ఉన్నాడు. మహమ్మద్ షాకీర్ 2002లో ఉండింటాడు. కానీ 2002లో లేకనుకో, మీ నాన్న ఉన్నారనుకో, 2002లో మీ నాన్నది ఉందనుకో, మీ నాన్నది ఉంటే మీది సెల్ఫ్ ప్రోజనీ కింద చేయొచ్చు. ఎట్లా అంటే మీ నాన్నది 2002లో ఉన్న సీరియల్ నెంబరు పార్ట్ నెంబర్ తీసుకొని మీ దానికి సెల్ఫ్ ప్రోజనీ చేసి యాడ్ చేయొచ్చు. కంపల్సరీ దొరుకుతాయి. ఒకవేళ దొరకపోయినా మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. ఇది మ్యాపింగ్ 10వ తేదీ వరకే. 10వ తేదీ తర్వాత ప్రతి BLO మీ ఇంటి దగ్గరికి వస్తారు. ఇంటి దగ్గరికి వచ్చి ఒకవేళ మీరు లేకపోయినా కంపల్సరీ 100% ఉంటుంది. ఈ 2002 కంపల్సరీ ఉంటుంది. మీ నాన్న కానీ మీ తాత కానీ ఎవరితో ఒకటి ఉంటుంది, వాళ్ళతో మ్యాప్ చేయొచ్చు. మ్యాప్ చేయని పక్షంలో మనకు గవర్నమెంట్ 12 డాక్యుమెంట్లు చూపిస్తాం. 12 డాక్యుమెంట్లు ఏదో ఒక డాక్యుమెంట్ చూపించినట్లయితే ఇప్పుడు మ్యాప్ అయిపోతుందంటే మీకు ఇది కాదు, మళ్ళీ మేము అందరూ ఫీల్డ్కి వస్తాం. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎవరిది అంత ఈజీగా ఓటు తీసాం. దీని గురించి మీరేం భయపడిన అవసరం లేదు, టెన్షన్ పడిన అవసరం లేదు. కంపల్సరీ మళ్ళీ ఇంటింటికి వస్తాం. ప్రతి BLO ఇంటింటికి వస్తారు. ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ చేసి ఒకవేళ ఓటు తీయాలన్నా కానీ ఒకసారి మీకు 3 సార్లు నోటీసులు ఇచ్చి తీస్తారు. కాబట్టి ఎటువంటి టెన్షన్ పడిన అవసరం కంపల్సరీ అంత 2002 లిస్ట్ అండి మేము అన్నోళ్ళకి ఇస్తాము. ఆల్రెడీ మసీదులుగా చెప్పినాము. అక్కడ నిజామాబాద్ కాలనీలో మేమంతా చెప్పినాము, అక్కడ అవేర్నెస్ చేసినాము. మసీదులకి చెప్పించినాము. ట్యాంక్ స్కూల్లో పెట్టాం మేము అక్కడ ప్రోగ్రామ్ ఆ ఏరియా పేరుకి. అట్లా మీరు కానీ మసీదులకి చెప్పించి అక్కడ ఉంటారు కదా వాళ్ళకి చెప్పేసి ఆ లిస్టులు అన్నీ ఉన్నాయి. ఆ లిస్టులు ఎవరైనా బాగా చదివిన వాళ్ళు కంపల్సరీ BLOకి అవగాహన ఉంటుంది. బూత్ లెవెల్ వాళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు కదా BLOకి, వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇది పార్టీల పరంగా పోయేది కాదు, BLOకి అవగాహన ఉంటుంది. ఎవరైనా ఆ లిస్ట్ ఇస్తామో ఆ లిస్ట్లో గుర్తుపడతారు. ఆ గుర్తుపెట్టిన వాళ్ళని అప్పుడున్న 2002 దానికి సీరియల్ నెంబరు పార్ట్ నెంబరు